హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కథలో మహాభారతంలోని శకుని యొక్క పాత్ర గురించి తెలుసుకుందామండి. మహాభారతంలో శకుని ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇతడు కౌరవుల యొక్క మద్దతుదారు. ఈయన తెలివైన, పదునైన, మేధస్సు కలిగిన ఒక స్వార్థపరునిగా చిత్రీకరింపబడ్డాడు. ఇతను కౌరవులకు మేనమామ. శకుని సుబులుని కుమారుడు. మనకు తెలిసిన శకునికి 100 మంది మేనల్లుళ్ళు ఉన్నారని మాత్రమే తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన గాంధారు రాజైన సుబులునికి 9వ పుత్రుడు. అతని సోదరులందరూ చనిపోయారు. కేవలం శకుని మరియు గాంధారి మాత్రమే బ్రతికి బట్టకట్టారు. శకుని సోదరి గాంధారి హస్తినాపుర రాజైన ధృతరాష్ట్రుణ్ణి వివాహమాడింది. ఈయన పుట్టుకతో గుడ్డివాడు. శకుని తన తండ్రి ఇష్టంతో జరిపించినప్పటికీ తన సోదరిని ఒక గుడ్డివాడికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేదు. తన సోదరి తన భర్తను అనుసరిస్తూ జీవితాంతం గుడ్డివాని వలె కళ్లకు గంతలు కట్టుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. తన తండ్రి వద్దకు ఈ వివాహ ప్రతిపాదనను తీసుకువచ్చిన భీష్ముడంటే శకునికి చాలా ద్వేషము. ఒక కథ ప్రకారం శకుని సోదరి గాంధారి తన జాతక దోష నివారణార్థం మేకను మనువాడింది. కానీ ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడి వద్ద దాచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు సుబులుని శకునితో పాటుగా సుబులుని యొక్క మిగిలిన కుమారులను చాలా హింసించాడు. సుబులుని చనిపోయేంత వరకు ఆకలితో మార్చి అతని ఆఖరి కోరిక తెలియజేయమన్నాడు. సుబులుడు తన కనిష్ట కుమారుడైన శకునిని చంపకుండా విడిచిపెట్టమన్నాడు. ఇలా శకుని తన ప్రాణాలను దక్కించుకుంటాడు. జరిగిందంతా మనసులో పెట్టుకుని శకుని ధృతరాష్ట్రుడు మరియు భీష్మునిపై కక్ష పెంచుకున్నాడు. ఆ వంశాన్ని మొత్తంగా సర్వనాశనం చేస్తానని ప్రతినబూనాడు. ఈ విధంగా అతను మహాభారతంలో ఒక దుష్ట పాత్రగా అవతరించాడు. వివాహం మరియు చావులకు ప్రతీకారంగా మొత్తం కౌరవ వంశాన్ని నాశనం చేసేందుకే కంకణం కట్టుకున్న శకుని మహాభారత యుద్ధంలో కౌరవులకు సహాయం అందిస్తున్నట్లు నటిస్తూ వారి కొంప ముంచుతాడు. శకుని తండ్రి చనిపోతూ శకునికి తన ఎముకలతో పాచికలు తయారు చేసి జూదంలో వాడమని కోరుకుంటాడు. అతని కోరిక ప్రకారం శకుని పాచికలు తయారు చేయటం మాత్రమే కాక వాటిని తన మాయతో నియంత్రించేవాడు. ఇలా మాయ చేయటం హిందూ ధర్మ ప్రకారం నేరము. ఇంకా ముందు వచ్చే కథలో ఈ పాచికలను ఎలా ఉపయోగించాడు అనేది తెలుసుకుందామండి. శకునికి ఉలుక మరియు వృకాసురులు అనే కుమారులున్నారు. వారు తమ తండ్రిని వెనక్కి వచ్చి తమతో పాటు తమ రాజ్యంలో ఆనందంగా సౌకర్యంగా నివసించమని కోరుకుంటారు. కానీ శకుని ధృతరాష్ట్రుడు మరియు భీష్మునిపై తన పగ చల్లారే వరకు వారి కోరికను మన్నించలేదు. కేరళలోని కాలం జిల్లాలో శకుని యొక్క గుడి ఉంది. కురువార్ జాతికి చెందిన ప్రజలు శకునిలో సుగుణాలు ఉన్నాయని నమ్మి కొలుస్తూ ఉంటారు. ఇంకా ముందు కథలో శకుని కౌరవులను ఎలా చెడగొట్టాడు అనేది తెలుసుకుందామండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.